బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు 5 రోజుల విరామం ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై దాడికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిన్న 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు 5 రోజుల విరామం ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై దాడికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిన్న 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ ప్రకటించడంతో ట్రంప్ దిగివచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్తో నిర్మాణాత్మక చర్చలకు అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చర్చలతో శాంతి నెలకొనే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. ఏదైతే ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితంగా 5 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా 24 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంటే యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు కూడా ఒక కీలకమైనటువంటి వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెల్లడించారు. దాదాపు అంటే 48 గంటల పాటు ఇరాన్కి సమయం ఇస్తున్నాను, ఖచ్చితంగా హార్మో జలసంధిని మీరు ఓపెన్ చేయాలి అంటే ఏదైతే గడువు పెట్టినటువంటి సందర్భం దాదాపు 13 గంటలు మాత్రమే ఉంది. దీనిలో భాగంగానే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కీలకమైనటువంటి సమావేశము, అటు అమెరికాకు సంబంధించినటువంటి సైన్యాధిపతులతో కలిసినటువంటి పూర్తి సమావేశాన్ని కూడా ఒకవైపు నిర్వహిస్తున్నారు. మరొక వైపు 13 గంటల సమయం ఉంది. బట్ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అనేటువంటిది యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా కూడా అంటే భయపడినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. మరొక వైపు ఇరాన్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా అమెరికా దాడులు చేస్తే ఖచ్చితంగా గల్ఫ్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాలపై వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అంటే ఇంకా మరింత కూడా దాడికి నిర్వహిస్తాము. హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా అది అంటే ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటిది ఇక్కడ హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది కీలకంగా ఈ ప్రాంతాలన్నిటినీ కూడా మూసివేస్తాము. కానీ మేము మూసివేసింది కొన్నిటికి మాత్రమే, కొన్ని నౌకలకి మాత్రమే ఇక్కడ పర్మిషన్ లేదు. మిగతా వాటికి మేము వాటికి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇచ్చామంటూ కూడా దాదాపు కొన్ని అక్కడ అంటే ఏదైతే హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది కూడా దాదాపు కొన్ని అంటే 2 కోట్ల రూపాయల పైగా కూడా అక్కడ వసూలు చేస్తున్నటువంటి ఏదైతే అమెరికా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఇరాన్ దీనిని తోసిపుచ్చింది. దాదాపు అలాంటి వసూలు కూడా ఏం టోల్ ఫ్రీ అన్నటువంటిది ఏది వసూలు చేయట్లేదంటూ కూడా ఒకవైపు కీలక ప్రకటన. మరొక వైపు దాదాపు 48 గంటలు విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అన్ఎక్స్పెక్టెడ్గా 5 గంటల పాటు ఇక్కడ ఏదైతే మనకు అంటే ఇక్కడ మనకి డ్రోన్లకు దాడులకు అనుకోవచ్చు, అనేక దాడులకు కూడా బ్రేక్ ఇస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రకటించడం వెనక ఏదైనా ఒక ఊహ రచనతోటే ఈ విధంగా బ్రేక్ ఇచ్చారా అన్నటువంటిది మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాలి. దాదాపు ఒక సమయము గడువు ఇచ్చిన తర్వాత ఒకవైపు, మరొక వైపు రాబోయేటటువంటి ఏదైతే అంటే చేసేటటువంటి దాడులకు ఒక ఊహ రచన ప్రకారంగానే 5 రోజుల పాటు ఈ విధంగా బ్రేక్ ఇచ్చారా అన్నటువంటిది కూడా ఒకవైపు ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది విషయం అంటూ కూడా ఏదైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది పూర్తి సమాయత్తంతో ముందుకు వెళ్లే విధంగా కూడా సైనిక పరమైనటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. మరొక వైపు ఇటు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటిది అధికారులతో దాదాపు 12 గంటల పాటు కీలకమైనటువంటి సమావేశం జరిగిన అనంతరమే ఇక్కడ వైట్ హౌస్ నుంచి దాదాపు 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ అన్నటువంటిది కీలక ప్రకటన రావడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ అంటే ఇరాన్కి ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి 48 గంటల సమయానికి ఎక్కడ భయపడకుండా ఖచ్చితంగా అన్ని ప్రాంతాలపై మేము దాడులు చేస్తామని ఏ విధంగా అయితే ఇరాన్ ప్రకటించిందో ఇక్కడ ఎక్కడ కూడా ఇరాన్ అంటే వెనక్కి అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం అన్నది కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇటు అంటే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి కీలకంగా కొంత అంతర్గతంగా కూడా కొంత కీలకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ సమస్య
పరిష్కారానికి కూడా ముందుకు వచ్చారని తెలుస్తుంది. దాదాపు రష్యాకి సంబంధించినటువంటి పుతిన్ ఇక్కడ అంటే నిన్న ఇజ్రాయెల్ పై దాడి అనంతరం కూడా ఇటు భారత్ కూడా అటు ఇరాన్ అధ్యక్షునితో కూడా మాట్లాడినటువంటి సందర్భము, అటు రష్యా కూడా శాంతియుతంగా చర్చలు జరపాలి అన్నటువంటి కీలక ప్రకటన చేసింది. 8 గంటలు పూర్తయింది. అనంతరం ఇక్కడ వైట్ హౌస్ నుంచి ఏదైతే వెల్లడి చేసినటువంటి 5 రోజుల బ్రేక్ కూడా ఇక్కడ రష్యా ఇటు భారత్ సంయుక్తంగా అంటే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకి ఏదైతే అంతర్గతంగా ఇటు చర్చలు జరపడానికి కీలకంగా వ్యవహరించారా అంటే ఖచ్చితంగా అవుననేటువంటి ప్రపంచ దేశాల నుంచి అందుతున్నటువంటి ఏదైతే ఫోన్ కాల్ సంభాషణ జరిపామో అన్నటువంటిది లోక్సభకు లో కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2 పర్యాయాలు కూడా నేను మాట్లాడాను అటు ఇరాన్ అధ్యక్షులతోటి అటు గల్ఫ్ సంబంధించినటువంటి అనేక మంది దేశాధ్యక్షులతో కూడా కీలక ప్రకటన కూడా చేసినటువంటిది. కానీ ఇక్కడ సయోధ్య కుదర్చడానికి ఖచ్చితంగా కొంత సమయము తీసుకోవాలి అన్నటువంటి ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు మాత్రమే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడా అంటే ఖచ్చితంగా కొంత అంటే ఇక్కడ ఏదైతే ఆయుధాలను ముందుకు అంటే ఆయుధాలతోటి మరింత కూడా వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక చేసేటటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ ప్రకటన వెల్లడి చేస్తారో అన్నది మాత్రము ఖచ్చితంగా ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం. ఈ రోజు ఏదైతే మనకు 24 రోజుల తర్వాత ఇంత భారీ నష్టం జరిగిన తర్వాత కూడా 5 రోజుల బ్రేక్ అనడం కూడా ఇక్కడ ఒక కీలకంగా ఒక వ్యూహరచనతో ఇటు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నాడంటే అవునని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇటు రష్యా కానీ భారత్ కానీ మరి కొన్ని కీలకమైనటువంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అందుకే ఈ రోజు బ్రేక్ తీసుకున్నారు అన్నటువంటిది అంతర్గతంగా నుంచి ఏదైతే ఇంటర్నేషనల్ మీడియా వెల్లడి చేస్తున్నటువంటి పూర్తి సమాచారంతో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.